హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సాహసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే, మనోహరి అయితే రణ్వీర్కి కాల్ చేసిందనమాట. కాల్ చేయగానే రణ్వీర్ అయితే నీ కాల్ కోసం ఎంతసేపటి నుంచి ఎదురు చేస్తున్నాను తెలుసా, ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు నువ్వు అనేసి మనోహరి పైన అరుస్తూ ఉంటే, మనోహరి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నువ్వు, ఎందుకు కాల్ చేయాలనుకుంటున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటే, అప్పుడే అక్కడ వాళ్ళు నన్ను లాక్కుపోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు ఖచ్చితంగా ఆస్తి తగాదాల్లోన, అంటే ఆస్తి నేను ఇవ్వకపోతే ఖచ్చితంగా నన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు అని అంటూ ఉంటే, దానికి ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు, లాయర్ని బెయిల్ అడిగితే సరిపోతుంది కదా, మీ లాయర్ బెయిల్ ఇప్పించేసాయి అని చెప్పేసాయి, అప్పుడు సరిపోతుంది కదా అంటే, బేల్ అస్సలుకి రాదు, నేను వాళ్ళ చేతిలోకి ఇప్పుడు దొరికానంటే ఖచ్చితంగా నేను బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేయాలంటే నేనేం చేయాలి, నేను బెయిల్ ఇవ్వాలా లేక నేనేం చేయాలి, నేనేం హెల్ప్ చేయగలను దీంట్లో, ఏం హెల్ప్ చేయలేను అని అంటుంటే, ఏమీ హెల్ప్ చేయలేవా, ఎందుకు చేయలేవు, ఎందుకంటే నన్ను ఏమైనా జైలుకి తీసుకెళ్లారనుకో, దాంట్లో నిన్ను కూడా లాక్కొని పోతాను అనేసి మర్చిపోవద్దు మనోహరి. నువ్వు అనుకుంటుండేవు ఏది జరగదులే, నా జోలికి రాడులే అనేసి నువ్వు అనుకుంటున్నావు కదా, అది నీ తప్పుడు విషయము. కాకపోతే నేను మాత్రం నిన్ను వదిలేదే లేదు మనోహరి, గుర్తుపెట్టుకో అనేసి రణ్వీర్ అంటూ ఉంటే, నువ్వు అంటున్నావు కదా అంజలి విషయంలో ఇప్పుడు చాలా అంటే చాలా అమర్ జాగ్రత్త పడేశాడు, నేనేమైనా ఈ విషయంలో వచ్చానంటే ఖచ్చితంగా దొరికిపోతాను అని అంటూ ఉంటే, అప్పుడు మరి సరే అయితే కిడ్నాప్ చేసేద్దాము, కిడ్నాప్ చేసేస్తే అంజలిని సరిపోతుంది కదా, ఏ ఇబ్బంది ఉండదు, నేను తీసుకెళ్ళిపోతాను అనేసి రణ్వీర్ అంటూ ఉంటాడనమాట. ఇప్పటికే అమర్కి చాలా డౌట్ ఉంది, మరి ఇక కిడ్నాప్ విషయంలో నేను ఏదైనా హెల్ప్ చేశానంటే మరి అమర్కి నువ్వు అంత దూరం ఆలోచించొద్దు మనోహరి, ఏమైనా నువ్వు అంటే అమర్ అంత దూరం రాకున్న ముందే నేనే అమర్కి మొత్తం డైరెక్ట్గా వచ్చేసి మ్యాటర్ ఏదో చెప్పేస్తాను, అప్పుడు సరిపోతుంది నీకు అనేసి అంటూ ఉంటే, రణ్వీర్ అలాంటి పని చేయొద్దు, సరే నేను ఏదో ఒకటి చేస్తాను అనేసి అంటూ ఉంటే, సరే నీ తొందరగా ప్లాన్ వేసేసి అంజలిని బయటికి పంపించేసి నేను తీసుకెళ్ళిపోతాను, కిడ్నాప్ చేసేస్తాను అనేసి రణ్వీర్ అన్నాడనమాట. అనగానే కాల్ కట్ అయిందనమాట. ఇక్కడ అమర్ మరియు రాథోడ్ రామ్ దగ్గరికి వెళ్ళారనమాట. రామ్ ఏదైనా లొకేషన్ ట్రేస్ అయిందా అని అంటూ ఉంటే, అవును సార్, నంబరు 5 మినిట్స్ కాల్ మాట్లాడారు, అది నంబరు ఎక్కడ అంటే అని తడబడుతూ ఉంటే, ఇక్కడ మా ఇంటి దగ్గరేనా అంటూ ఉంటే, అవును సార్ అనేసరికి, అంటే వాళ్ళు ఆ కిడ్నాపర్ ఎవరో రణ్వీర్ వైఫా లేక రణ్వీర్ పెట్టిండే రౌడీనా అనేది తొందరలోనే తెలుసుకుందాము. నువ్వు ఎక్కడ లొకేషన్ ట్రేస్ అవుతూ ఉంటుంది, చూస్తూనే ఉండు, ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నువ్వు నాకు ఇచ్చేసేయి అనేసి అంటే, సరే సార్ అనేసి అన్నాడనమాట. అక్కడి నుంచి రాథోడ్ మరియు అమర్ ఇద్దరు బయటికి వచ్చేసి ఇంటికి వస్తూ ఉంటారనమాట. ఇది ఇలా ఉండగా మనోహరి అయితే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట, ఎలా అంజుని బయటికి పంపించడం అని చూస్తూ ఉంటే, అక్కడ పిల్లలు మా గ్రౌండ్లోన బాల్తోన ఆడుతూ ఉంటారనమాట. ఆడుతూ ఉంటే అప్పుడే మనోహరికి ఒక ఛాన్స్ దొరికింది అనేలా ఊహించుకొని ఏమంటుంది అంటే, అప్పుడే రణ్వీర్కి కాల్ చేస్తుందనమాట. కాల్ చేసి, రణ్వీర్ ఇప్పుడు నేను ఇక్కడ పిల్లలతో ఆడుకున్నట్టు యాక్టింగ్ చేసి బాల్ గట్టిగా తనేసి బయటికి వచ్చేస్తుంది బాల్, అప్పుడు అంజుని బాల్ తీసుకొని రావడానికి బయటికి పంపిస్తాను, అప్పుడు నువ్వు అంజలిని ఎత్తుకెళ్ళు అనేసి అంటే, సరేలే, నేను ఇక్కడ కార్తోన బయట ఉంటాను, నువ్వు అంజలిని తొందరగా బయటికి పంపించేసేయి అని అంటే, సరేలే అని అంటాడనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ మనోహర్ అయితే ఆ మాటలు అలా చెప్పేసి కిందికి వచ్చేసి బాల్తో, నేను ఆడతాను పిల్లలు నన్ను పిలుచుకోండి అనేసి అంటూ ఉంటే, సరేలే అనేసి రండి ఆంటీ అనేసి ఆడుతూ ఉంటున్నానమాట. అప్పుడే కావాలనే మనోహరి ఫుట్బాల్ని గట్టిగా తన్నేస్తుందనమాట. అది కంపౌండ్ బయట వెళ్ళిపోయేసరికి గేట్ బయట కావాలనే అంజలిని, అంజు నువ్వైతే కరెక్ట్గా తీసుకొని వస్తావు, వీళ్ళు అంత తొందరగా రారు, నువ్వైతే కరెక్ట్గా ఫైండ్ చేసి తీసుకొస్తావు అనేసరికి, సరేలే అనేసి అంజు బయటికి వెళ్తుందనమాట. అప్పుడే బాగి ఇంట్లో నుంచి బయటకు వస్తుందనమాట. అంజు ఎక్కడ, మీరు ముగ్గురే ఉన్నారు కదా అంటే, అంజు బాల్ తీసుకొని రావడానికి బయటికి వెళ్ళింది అని అంటూ ఉంటే, అవునా అనేసి బాగి అయితే ఫుల్ టెన్షన్తోన
అంజుని వెతకడానికి అక్కడి నుంచి పరిగెత్తు బయటకు వస్తుందనమాట. అంజు గేటు బయటకు వచ్చేసి బాల్ వెతుకుతూ ఉంటే ఎక్కడా కనిపించదనమాట. అంత దూరంలో ఉంటుందనమాట. ఆ బాల్ అక్కడ ఉంది కదా అనేసి అంజు అయితే ఆ బాల్ తీసుకోవడానికి అక్కడికి వస్తుందనమాట. ఇక్కడ రణ్వీర్ అయితే ఫేస్కి మంకీ క్యాప్ వేసుకొని వస్తూ ఉంటాడనమాట. అంటే ఇక్కడ అమర్ మరియు ఇక్కడ రణ్వీర్ ఇద్దరిలోన ఎవరికి అంజు దొరకబోతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అనే విషయాలు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.